భారత రాష్ట్ర సమితి చీలిక దిశగా ఉంది. కల్వకుంట్ల కవిత రోజురోజుకు తన వాయిస్ పెంచుతున్నారు. ఆమె కాంగ్రెస్ తో కలిసి కుట్ర చేస్తున్నారని 2 రోజులుగా ఓ దినపత్రికలో వార్తలొస్తున్నాయి. ఇదంతా తనపై జరుగుతోన్న కుట్రగా కవిత భావిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో కేటీఆర్ ఉన్నారని ఆమె నమ్ముతున్నారు. అందుకే గురువారం హఠాత్తుగా మీడియా ప్రతినిధుల్ని పిలిపించుకుని ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. కేటీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. కేటీఆర్ పేరు నేరుగా ఎత్తలేదు కానీ ప్రతి మాట కేటీఆర్ కు కౌంటర్ గానే ఇచ్చారు. పార్టీని బీజేపీలో విలీనం చేయాలని చూస్తున్నారని, దాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని కవిత ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ విస్తరణ ఎందుకు చేయటం లేదన్నది చాలా మందికి సస్పెన్స్ గా ఉంది. బలమైన కారణాలు ఉన్నాయని, అవేంటో తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారన్నట్లుగా తాజా పరిణామాలు జరుగుతున్నాయి. కేబినెట్ లోకి కొత్తగా కవిత పేరు వినిపిస్తోంది. 6 ఎమ్మెల్యేలతో కలిసి కవిత కాంగ్రెస్ లో చేరబోతున్నారని, ఆమెకు మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారం ఊపందుకుంది. కవిత కాంగ్రెస్ హైకమాండ్ ముందు ప్రతిపాదనలు పెట్టిందన్న ప్రచారం జరిగింది. ఆంధ్రజ్యోతి ఈ మేరకు ఓ కథనం రాసింది. దాన్ని కవిత ఖండించలేదు. కనీసం తన వివరణ అడగలేదని కోపగించుకున్నారు.